నేను ఇక్కడే బతికేస్తాను రాలేనని భయపడిన నీవు నీ ప్రాణం వెళ్ళిన వెంటనే ఆయన దగ్గరికే వెళ్ళాలి కదా. ఏం ముఖం పెట్టుకుని వెళ్తావు? నీకు తెలుసా, ఇప్పుడున్న తల్లి ఇప్పుడున్న తండ్రి వాస్తవానికి నీ శరీరాన్ని కన్నారు. అది కూడా నా దేవుడు కనమంటే కన్నారు. ఆ శరీరంలోనికి దేవుడు ఆత్మను ప్రవేశపెట్టకపోతే నీ తల్లికి నువ్వెవరు? నీ తండ్రికి నువ్వెవరు? ఈ భూమి మీద ఏ తల్లైనా ఏ తండ్రి అయినా అందరూ ఆయన పిల్లలే. ఓ సినీ కవి ఇలా అనడం మనం విన్నాం, తల్లిని మించిన దైవం ఉన్నదా అంట. ఏమిటంట? తల్లిని మించిన దైవం ఉన్నదా? నిజంగానే తల్లిని గౌరవించడానికి ఆ పదం బాగుంది, ఆ స్లోగన్ చాలా బాగుంది. తల్లిని మించిన దైవమే లేదు అని చెప్పుకోవడంలో నిజంగానే గర్వించదగ్గ విషయమే. కానీ ఎంత గణపరచడానికి మాట్లాడినా నిజం ఎప్పుడు నిజంగానే ఉంటుంది, సత్యంగానే ఉంటుంది. సత్యం ఏమిటో తెలుసా? అసలు ఆ తల్లిని కన్నదే ఆయన కాబట్టి తల్లిని మించినోడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తల్లిని మించిన దైవం ఉందా లేదా అంటారు. ఏమిటంటే బిడ్డను కనేటప్పుడు తల్లి పడే ప్రసవ వేదన ఎవరూ పడరంటారు. ఒక్కసారి నా ప్రభుని సిలువలో చూడు. ఏ తల్లి ఏ తండ్రి భరించనంతగా నీ కొరకు ఆ వేదన భరించాడు. తల్లిని